యూకే పని అయిపోయింది అనడము కరెక్ట్ కాదు. అట్లనే యూకే చాలా ఈజీ అనడం కూడా అస్సలే కరెక్ట్ కాదు. యూకే గురించి 2026లో హానెస్ట్గా చెప్పాలంటే ఆపర్చునిటీస్తో పాటు రిస్కులు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మోర్ దెన్ 95,000 ఇండియన్ స్టూడెంట్స్కి స్టడీ వీసా గ్రాంట్ అయింది. టోటల్ యూకేకి వచ్చే స్టూడెంట్స్లో మన ఇండియన్స్ 23% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇమిగ్రేషన్ ప్రపోజల్ తీసుకొచ్చినా కూడా స్టూడెంట్స్ స్టిల్ యూకేకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఫ్లో కొంతవరకు తగ్గింది. స్టోరీ అక్కడ అయిపోలేదు. లాస్ట్ ఇయర్ స్కిల్ వర్కర్ వీసా థ్రెషోల్డ్ అనేది 41,700కి పెంచారు. అలానే న్యూ ఎంట్రెంట్స్ అంటే ఎవరైతే ఇక్కడ బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ ఫినిష్ చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఉంది. 33,400 ఉంటే శాలరీ సరిపోతుంది. అదొక అడ్వాంటేజ్. కొంతమంది కన్సల్టెన్సీ వాళ్ళు ఇప్పటికీ పిఎస్డబ్ల్యూ అనేది 2 years ఉంది. అండ్ మాస్టర్స్ పిఎస్డబ్ల్యూ తర్వాత ఒక 1 year ఉంటే 5 yearsలో పిఆర్ వస్తుందని చెప్పి ఫేక్ ప్రామిసెస్ కూడా చేస్తున్నారు. ఎవరైతే జాన్ 2027 నుండి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అప్లై చేస్తారో వాళ్ళందరికీ 2 years కాకుండా 18 months వస్తుంది. కానీ ఇప్పటికీ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు పిఎస్డబ్ల్యూ అనేది 2 years ఉంది, మాస్టర్స్ పిఎస్డబ్ల్యూ ఇంకొక 1 year ఉంటే 5 yearsలో పిఆర్ వస్తుందని చెప్పి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు. వాళ్ళు మీకు యూకే వీసా వస్తే లైఫ్ సెట్ అయిపోయినట్టే అనే విధంగా ప్రామిసెస్ ఇస్తున్నారు. ఈ టైంలో కూడా మీరు యూకే రావచ్చు. కాకపోతే మీ బడ్జెట్, మీ కోర్సు, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి. సరే మళ్ళీ ఉంటా. జై హింద్.